శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నమ్మచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సరే, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ లో తెలుగు సినిమా దర్శకుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఇంటి పేరే విక్టరీగా మార్చుకున్నారు. మధుసూదన్ రావు గ్రేట్ డైరెక్టర్. ఇచ్చేత మాకు ఇంతమంది దర్శకులు ఉన్నారు కదా, అయితే అంటే వేల సంఖ్యలోనే ఉన్నారు. ఆయనకు ఒక్కడికే ఇంటి పేరు విక్టరీగా మారిందంటే ఎక్కువ సక్సెస్ఫుల్ పిక్చర్స్ ఇచ్చారని అర్థం కరెక్ట్. ఎక్కువ అర్థవంతమైన సినిమాలు తీశారని అర్థం. కరెక్ట్. ఏమండి, ఎక్కువ బాధ్యతగా సినిమాలు తీశారని అర్థం, ఎక్కువ బ్రెయిన్ తోటి సినిమాలు తీశారని అర్థం. ఎంచేతంటేనండి ఒక డైరెక్టర్ గెలిపింది ఒక డైరెక్టర్ ఎక్కువ సక్సెస్ఫుల్ పిక్చర్ తీయగలిగితేనే ఆ పేరు వస్తుంది ఆయనకి. అవును. తర్వాత అందుకే ఆయన ఒరిజినల్గా కమ్యూనిస్టు వాది. ఓకే. కమ్యూనిస్ట్ పార్టీని విపరీతంగా అభిమానించే నాయకుడు. జనరల్గా ఏంటంటే అండి, ఈయన పుట్టింది కృష్ణా జిల్లాలో. ఆ కృష్ణా జిల్లాలో దాదాపుగా చాలామంది కమ్యూనిస్ట్ పార్టీని నమ్మిన వాళ్ళే ఎక్కువ. అట్లూరు వాళ్ళు, ఈ వీరమాచినేని వాళ్ళు అందరూ కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు. రైట్. ఈయన కమ్యూనిస్ట్ భావాలతో పాటు క్రమశిక్షణ గల డైరెక్టర్. ఈయనకి అసలు డైరెక్టర్ అవుదామని ఆశ లేదు ముందు. ఓకే. పుట్టినప్పుడు తర్వాత కానీ విద్యాభ్యాసం తర్వాత కానీ యాక్టర్ అవుదాం అనుకుని మాత్రం వచ్చాడు ఆయన. యాక్టర్ అవుదామని మాత్రం అనుకున్నాడు ఆయన. అలాగే నాటకాల్లో కూడా వేశాడు ఆయన. కానీ దానివైపు వెళ్ళాల. నువ్వు చాలా మంచి పిక్చర్లు తీయాల్సిన ఇది దేవుడి మీద నమ్మకం లేకపోయినా ఆ దేవుడు మాత్రం ఈయన జీవితాన్ని నిర్ణయించేసి ఇటు డైరెక్షన్ సైడ్ పంపించాడు. ఏమండి, పెర్ఫెక్షన్కి ప్రాణం ఇస్తాడు ఆయన. ఓకే. పెర్ఫెక్షన్ కోసం ప్రాణం ఇస్తాడు. నోట్ దిస్ పాయింట్. ఏమండి, చేయగలిగిన వాడు చేయలేకపోతే మహాకోపిష్టి తిట్టేస్తాడు. అదొకటి ఉంది. ఓకే. కోపిష్టి ఉందంటే క్యారెక్టర్ ఉందని అర్థం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా సరే కోపం ఉందంటే తను పెర్ఫెక్ట్గా తను కరెక్ట్గా ఉంటేనే కోపం వస్తుంది ఆయనకి. ఇర్రెగ్యులర్ ఏముండదు, మనసులో ఏముండదు ఆయనకి. ఏమండి, ఇవి చేయగలిగిన ఇంత అనుభవం ఉండి ఇంతగా చేయలేకపోతున్నాడు ఏంటి అనే కోపం అనమాట. సెన్సిబుల్గానే ఉంటాయి వాళ్ళ కోపాలు. ఇంకేదంటే ఒకళ్ళు డిస్కస్ చేసుకుంటే అవును ఆయన అన్నదాంట్లో తప్పే ఉంది అని అనిపిస్తుంది. కరెక్ట్. డిస్కస్ చేస్తే వాడు తప్పు చేశాడు కదా, తప్పు చేసినప్పుడు ఒకసారి చేస్తే ఓకే, రెండుసార్లు మూడోసారి కూడా చేసినప్పుడు కోపడ్డాడు ఆయన, తప్పే ఉంది. కరెక్ట్. ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నాడు ఇక్కడ, అది వస్తుంది అక్కడ. ఇన్నాళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉండి తప్పులు చేయకూడదు కదా, అప్పుడు కదా డైరెక్టర్ కేకలేసేది అనేది వస్తుంది. ఇక ఈయన తీసిన సినిమాల్లో ది గ్రేటెస్ట్ సెంటిమెంటల్ పిక్చర్ రక్త సంబంధం. ఎన్టీఆర్ గారు సావిత్రి గారిని అందరూ భయపడ్డారు. ఎవరో ముందు నాగేశ్వరరావు గారు అనుకున్నారు రక్త సంబంధం సినిమాకి. నాగేశ్వరరావు అనుకుంటే నేను సావిత్రి హిట్ పేరు, మేము అన్నా చెల్లెలుగా చేస్తే జనాలు చూడరు అని చెప్పి నాగేశ్వరరావు రిజెక్ట్ చేశారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా హిట్ పేరే వీళ్ళది. ఓకే. ఎన్టీ రామారావు గారిది సావిత్రి గారిది కూడా హిట్ పేరే, కానీ ఆయన చేశాడు సబ్జెక్ట్ నచ్చి. ఓకే. ఓకే. సబ్జెక్ట్ మెయిన్ అన్నా చెల్లెల అనుబంధం. సో ఈ సినిమా తర్వాత రక్త సంబంధం సినిమా తర్వాతే రామారావు గారు ఇండస్ట్రీకి అన్నగారు అయ్యారు. నోట్ దిస్ పాయింట్. ఎందుకంటే ఆ అన్నా చెల్లెల అనుబంధాన్ని అసలు పీక్కి తీసుకెళ్ళిపోయారు మధుసూదన్ రావు గారు తీయటంలో. అంటే ఒరిజినల్ వేరే సినిమా ఉంది, ఏది మన శివాజీ గణేషన్ చేశారు ఆయన తమిళ్. కానీ ఏ రీమేక్ చేసిన రీమేక్లు రారాజు ఈయన. రీమేక్లు చేయటంలో మాస్టరు. ఏమండి, ఆ తర్వాత 90% హిట్ పిక్చర్స్ ఈయన చేసిన వాటిలో మొత్తం. అది చెప్పుకుంటాం తర్వాత. అందులో ఇప్పుడు రక్త సంబంధం ఎందుకు చెప్పామంటే ఎన్టీఆర్ గురించి చెప్పాలి కాబట్టి చెప్పాము. ఈయన తీసిన పిక్చర్లో సెంటిమెంట్ ఎలా ఉంటుంది. వీరమాచినేని మధుసూదన్ రావు ఈయన పేరు. మీరు వీరమాచినేని మధుసూదన్ రావు. ఏమండి, కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర ఉన్న పెయ్యేరులో ఈయన జన్మించారు. వీరి పూర్వీకులందరూ కృష్ణా జిల్లాలో ఈడ్పుగల్లుకు సంబంధించిన వాళ్ళు. ఈడ్పుగల్లు అనే ఊరు ఒకటి ఉంది అక్కడ. అంటే డీటెయిల్గా జాగ్రఫీ చెప్పలేను కానీ కృష్ణా జిల్లాలో ప్రాంతం అది. ఏమండి,
తల్లి పేరు అన్నపూర్ణమ్మ గారు. చాలా బాగా ఇదిగా చూసేవారు వాళ్ళు. వీళ్ళకి ఈయనకి 2 చెల్లెళ్ళు ఉన్నారు పుట్టిన తర్వాత. ఏమండి 2 చెల్లెళ్ళు. ఇలాగా ఈయనకి 2 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఈయన ప్రాణగండం వచ్చేసింది, అనారోగ్యం ఒకసారి. ఇక హోప్స్ వదిలేసుకున్నారు డాక్టర్స్తో కూడా. హోప్స్ వదిలేసుకుంటే అన్నపూర్ణమ్మ గారు పూజలు చేసి ఆ బిడ్డకి సపరీలు చేసి ఎలాగైనా కాపాడుదేవిటో ఉన్నది ఒక మగపిల్లాడు, ఆ పిల్లాడిని కాపాడుతండ్రి అని పూజలు చేసో మరి ఏమిటేసారో గండం నుంచి బయటపడ్డాడు. బయటపడిపోతే ఏం చేస్తాడు, ఇన్ని సినిమాలు చేయాలి కదా ఆయన. విధి లిఖితం ఎప్పుడు తప్పించలేము మనం. ఏమండి అలాగా ఒక మంచి దర్శకుడిని ఆ దేవుడు ఇచ్చినట్టే లెక్క. తర్వాత వి మధుసూదనరావు గారి సినిమా వస్తుందంటే అది ఖచ్చితమైన సక్సెస్ అనే పేరు నానుడి ప్రేక్షకుల్లో అవును అప్పట్లో. దానికి ఉదాహరణ సరే ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత అంత ప్రాణం పెట్టి మన పూజలు చేసి బ్రతికించుకుంది కదా. కొన్నేళ్ళకి ఓ 3-4 సంవత్సరాలకి తల్లి కూడా మరణించింది. తల్లి మరణించిన తర్వాత ఇక తండ్రి ఉన్నాడు కానీ చాలా సామాన్య బీద రైతు కుటుంబం ఉండేది వీళ్ళది. అది కూడా చెప్పుకోవాలి. అంటే 1 ఎకరం 2 ఎకరాలతో ఏదో అలా కష్టపడి చేసేవాళ్ళు తప్ప ఓహో అని ఇదేమి లేదు. ఈ జిల్లాలో వాళ్ళందరూ కూడా ఈ పేరు గల వీరమాచెడ్ల కానీ అట్లూరు వాళ్ళు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ చాలామంది కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఆ ఏరియాలో ఎక్కువ. ఉయ్యూరులో కానివ్వండి చాలామంది ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీని బాగా నమ్మిన వాళ్ళు. సరే అది అయిపోయింది. అయిపోయిన తర్వాత తండ్రి బాధ్యతగా తీసుకున్నాడు ఈయన. ఎవరు తండ్రి వ్యవసాయానికి వెళ్తే ఈ ఇంటి దగ్గర పిల్లలకి ఈ పెద్ద చెల్లికేమో 5 ఏళ్ళు, చిన్న పిల్లకేమో 2.5 ఏళ్ళు. వీళ్ళిద్దరు బాధ్యత తను తీసుకుని వాళ్ళకి స్నానం చేయించడం కానీ, వాళ్ళకి టిఫిన్ పెట్టడం కానివ్వండి, తిండి చెద్దనం ఏదో పెట్టడం కానివ్వండి, సైకిల్ మీద స్కూల్కి తీసుకెళ్ళటం కానీ అన్నగారే చూసేవాడు. ఈయనకి 7 ఏళ్ళు, వాళ్ళకి 5, వీళ్ళకి 2.5. అంటే చిన్నప్పుడే బాధ్యత, చెల్లెళ్ళని పెంచడం, అందుకే రక్త సంబంధం అంత బాగా తీయగలిగాను అన్నాడు ఆయనే. నా చెల్లెళ్ళు నేను చిన్నప్పుడే నా చెల్లెళ్ళని బాధ్యతగా ఇది అయిపోయింది, అందుకని నేను చేశాను, చెల్లెల సెంటిమెంట్ బాగా తెలుసు నాకు, అందుకని రక్త సంబంధం అంత బాగా తీయగలిగాను అని ఇచ్చేశారు. ఇలా ఉంటుండగా బాధ్యతలు అన్న స్థానాన్ని, అమ్మ స్థానాన్ని, తండ్రి స్థానాన్ని అన్నింటినీ ఆక్యుపై చేసి మధుసూదనరావు చిన్నతనంలోనే ఒక బాధ్యత గల వ్యక్తిగా రూపొందాడు ఆయన. అంటే బాధ్యతలు తెలిసి అవసరమే నేర్పిస్తున్నట్టు అన్ని. ఒకళ్ళు చెప్పక్కర్లా ఇది చేయి అని చెప్పక్కర్లా. తండ్రి లేడు, చెల్లెలు ఏడుస్తున్నారు, వచ్చి ఓదారుస్తాడు, స్నానం చేస్తాడు, పిల్లలు స్కూల్కి తీసుకెళ్తాడు. అంచేత నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నారు. ఎప్పుడైనా సరే మనకు అవసరం వచ్చినప్పుడు అవన్నీ ఆటోమేటిక్గా మనకి ఇది వస్తాయి. అప్పట్లో వీళ్ళ బంధువులందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు కదా. ఒక కమ్యూనిస్ట్ నాయకుడు వీళ్ళకి తెలిసిన ఆయన ఈ కుర్రాన్ని ఒక గాంధీ వేషం వేయించాలని తీసుకెళ్ళాడు. ఎవరు మధుసూదనరావు. చాలా ముద్దుగా ఉంటాడు, గాంధీలాగా ఇలాగ ఇదే ఉంటాడని ఆయన తీసుకెళ్ళి గాంధీ వేషం వేయించాడు. గాంధీ వేషం వేస్తే అక్కడ చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది, వేషానికి అప్లాస్ వచ్చింది. అలా నాటకాలు అలవాటు అయింది. ఇది పార్టీ కోసం, ఇది కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు వేసింది. అలాగా ఆ పార్టీ పట్ల కూడా ఒక విధమైన ఇది ఏర్పడింది మధుసూదనరావుకి, పార్టీ పట్ల అభిమానం. సో పెద్దవాళ్ళు వెళ్ళే దారిలోనే వెళ్తారు కదా. ఈ పరిస్థితుల్లో ఉండగా ఇలాగ నాటకాలు పార్టీ పరంగా వేస్తున్నారు, పార్టీకి చిన్న కుర్రాడుగా కూడా ఉపయోగపడుతున్నాడు. ఉండగా 5వ తరగతి 10వ సంవత్సరం వచ్చింది ఇతనికి, కుర్రాడికి 5వ తరగతి అయింది. అయిన తర్వాత తండ్రి పిలిచి, నాయన నేను చదువుతలేను, అంచేత నువ్వు కూడా ఏదన్నా నాతో పాటు పనికొస్తే బెటర్, లేదంటే ఏదన్నా ఇదని కొడుకుతో చెప్పాడు. అప్పుడే కొడుకు బాగా ఆలోచించాడు. ఏంటి నేను చదువు మానేస్తే నేను ఎందుకు పనికొస్తాను, అసలు చదువు ఎందుకు మానేయాలి, అసలు ఎవరి కాళ్ళు తండ్రి చదివించలేనంత మాత్రం నేను చదువుకోలేనా అన్న ఆలోచన వచ్చింది. నువ్వు చదివించక్కర్లేదు నాన్న, నేను చదువు మాత్రం మానను, పనికి మాత్రం వెళ్ళను. ఇప్పుడు
దానికైతే అవసరం వచ్చినప్పుడు నేను వెళ్తాను అని చెప్పేసి అక్కడి నుంచి కొన్నాళ్ళు కూలి పనికి వెళ్ళాడు. వెళ్తూ చదువుకుంటున్నాడు. కూలి పనికి వెళ్ళాడు. వెళ్ళి తర్వాత కొంతకాలం కొంత డబ్బు పోగు చేశాడు. తర్వాత పునాదిపాడులో స్కూల్లో చేరిపోయాడు. పునాదిపాడులో ఓకే. పునాదిపాడులో స్కూల్లో చేరి స్కూల్లో వెళ్తున్నాడు. ఖాళీ ఉన్నప్పుడు కొంత ముందు పోగు చేసుకున్నాడు. పోగు చేసుకుని దీంతో తింటేలాగా ఇంట్లో గడిచిపోతుంది. రైతులే కాబట్టి ధాన్యం అది ఉంటాయి కాబట్టి జరుగుతుంది. ఫీజుకు మాత్రం తను సంపాదించుకుంటున్నాడు. ఇది చాలపోతే ఏదైనా ఎక్స్ట్రా ఎగ్జామ్ ఫీజు అది కట్టాలనుకోండి, సోడాలు కూడా అమ్మాడు ఆయన. డోంట్ ఫర్గెట్. ఒక కష్టజీవి, కార్మికుల కష్టం తెలిసిన వాడు, కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడు, తెలిసి ఎంత మంచి పిక్చర్లు తీయగలిగాడు దీంట్లో. దీన్ని బట్టి మనం ఒక లక్ష్యం అనుకుంటే తండ్రి తన నిస్సహాయత చెప్పాడు ఆయన కొడుకుతోటి. కానీ కొడుకు అక్కడితో ఆగల. తండ్రికి ఎంత కష్టం కలిగించాలి, నేను బాధ్యత కల, నేను కూడా చిన్న పని చేసుకుంటే నా ఫీజు నేను కట్టుకోవచ్చు కదా అని ఆలోచించాడు. ఆలోచన ఎంతమందికి వస్తుంది? తండ్రి చదువుతలేడు కాబట్టి మానేద్దాం అనుకుంటారు. అలా అయిపోయింది. ఇలా ఉంటుండగా నాటకాలు వేస్తున్నాడు ఆయన. స్కూల్లో కూడా నాటకాలు వేస్తున్నాడు. ఒక నాటకంలో యంగ్ స్టూడెంటు ప్లస్ ప్రిన్సిపాలు ఇద్దరు వేషాలు, హెడ్ మాస్టర్ ఇద్దరు వేషాలు వేశాడు. అంటే అక్కడ SSLC వరకు చదువుతున్నాడు ఆయన. పునాదిపాడు ఇద్దరు వేషాలు వేశాడు. వేసి ఏం చేశాడు, ఆ స్కూల్ హెడ్ మాస్టర్ని ఇమిటేట్ చేశాడు. ఓరి బడవా, నువ్వు నా కోసం వేస్తావా? ఇది చాలామంది జరుగుద్ది మనం చెప్పుకున్న వాటిలో. వేసావని చెప్పేసి SSLC సర్టిఫికేట్ ఉంటుంది కదా, అందులో కాండక్ట్ ఉంటుంది కదా, కాండక్ట్ ఈజ్ నాట్ సాటిస్ఫాక్టరీ అని రాశాడు కోపంతో. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి కూడా ఉంటారని చెప్పడం ఉద్దేశం. అంటే ఉక్రోషాన్ని అలా తీర్చుకున్నాడు ఆయన పెన్నుతోటి. అంటే అధికారం ఉంది కదా అని చెప్పి మనం చిన్న జీవుల్ని బాధించకూడదు అంటానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవాలి. పిల్లల్ని అట్లా చేయకూడదు. కానీ ఒకటి మార్చలేడుగా. ఇప్పుడు కాండక్ట్ అంటే మార్చగలిగాడు, మార్కులు ఎక్కడ మారుస్తాడు? అదే గుంటూరు హిందూ కాలేజీలో జరిగిందా, గుంటూరు హిందూ కాలేజీ వాడు ఇది చూశాడు. చూసిన తర్వాత మార్కులు బాగా వచ్చినాయి, ఎందుకు రాశాడు అని ఆయన ఆలోచించాడు. ఇది కూడా అవసరం మనకి. హిందూ కాలేజీ ప్రిన్సిపాల్ ఆలోచించాడు, ఓహో ఇదేదో గ్రడ్జిలతో రాసిందే, ఇది ఒరిజినల్గా కుర్రాడు బాగా తెలివైన కుర్రాడు, ఇన్ని మార్కులు వచ్చినాయి కదా అని ఆ మార్కులు చూసి సీట్ ఇచ్చాడు. ఏమండి, ఈ సీట్ ఇచ్చినప్పుడు ఈ కుర్రాడు పెరిగాడు కదా, పెరుగుతున్న కుర్రాడిని పార్టీ వదులుకోలేదు. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఏం చేసిందంటే చిన్నగా ఒక ఇదివరకు మన కమ్యూనిస్ట్ పార్టీ పుస్తకాలు ఈ నిషేధించింది, పుస్తకాలు కొన్ని బ్యాన్ చేసింది. ఎవరు వీళ్ళ సిద్ధాంతాలని ప్రజల్లోకి ప్రచారం చేయకుండా పుస్తకాలు కొన్ని బ్యాన్ చేసింది గవర్నమెంట్, ప్రభుత్వం. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వమే కదా, బ్యాన్ చేసింది. బ్యాన్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే పార్టీ యూత్ని ఉపయోగించుకోవాలని ఈయన స్టూడెంట్ ఫెడరేషన్ ఏర్పాటు చేస్తే దాంట్లో సభ్యుడిగా చేరాడు ఈయన. ఏంటి, కమ్యూనిస్ట్ పార్టీ స్టూడెంట్స్ ఫెడరేషన్. డోంట్ ఫర్గెట్ దట్. ఆ ఫెడరేషన్లో సభ్యులుగా చేరారు, చాలామంది సభ్యులుగా చేరారు. చాలామంది ఇప్పుడు మన సినిమాలో వచ్చిన ప్రముఖులందరూ కూడా ఆ ప్రజానాట్య మండలి ఇలా వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా మసూద్ కూడా ప్రజానాట్య మండలిలో చేసిన వాళ్ళే. అక్కడ చంద్రబాబు కుటుంబరావు కూడా పరిచయం. అక్కడ తాతినేని చలపతిరావు గారు, తాతినేని ప్రకాశ్రావు గారు, వీళ్ళందరూ అక్కడే పరిచయం. ఏమండి, ఇది అయిన తర్వాత స్టూడెంట్ ఫెడరేషన్ వేస్తే పుస్తకాలు బాగా ఇచ్చేస్తే రహస్యంగా వీళ్ళు యూత్ని ఉపయోగించుకున్నారు. పార్టీ యూత్ని ఎంకరేజ్ చేశారు, ఇలా చేయండి, మన సిద్ధాంతాన్ని ప్రచారం చేయండి అంటే వీళ్ళు ఇచ్చారు. ఇస్తే దాంట్లో దొరికిపోయి 3 వారాలు జైలుకి వెళ్ళాడు. ఒకసారి 3 వారాలు, ఇంకోసారి 15 రోజులు బళ్ళారిలో, 2 సార్లు ఎలక్ట్ అయ్యాడు ఆయన. జాయింట్ సెక్రటరీ కూడా, ఆంధ్ర స్టూడెంట్స్ ఫెడరేషన్కి జాయింట్ సెక్రటరీ కూడా ఎన్నికయ్యాడు. తర్వాత ఈ చదువుకుంటున్నాడు. ఇక ఈ డిస్టర్బెన్స్ అయిన తర్వాత ఈ పార్టీ వ్యవహారాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొనేవాడు మధుసూదనరావు. ఈయన ఉపన్యాసాలు కూడా ఇచ్చేవాడు. ఈ ఉపన్యాసాలకి చాలామంది ఉద్విగ్నత, ఇది చాలా ఇంప్రెస్ అయ్యేవాళ్ళు బాగా. అంటే జనాల్లోకి ఈయన ఉపన్యాసాలు బాగా వెళ్ళాయి. ఈ ఉపన్యాసాలని అభిమానించిన వాళ్ళు అక్కడ ఇంకొక అంకిత భావం ఉన్న లేడీ ఉన్నారు. ఆవిడ పేరు అట్లూరి సరోజినీదేవి గారు.
ఓకే. ఆయన తండ్రి పేరు సుబ్రహ్మణ్యం గారు. ఆ, బాబాయ్ కూడా శ్రీమన్నారాయణ గారు, అట్లూరు శ్రీమన్నారాయణ గారు. వీళ్ళందరూ పార్టీకి సంబంధించిన వాళ్ళు. అంటే పార్టీ కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడ్డ వాళ్ళు వీళ్ళు, అంకిత భావం ఉన్నవాళ్ళు. రైట్. అది ముందు ఏమండి. ఇది అయిన తర్వాత ఈయన ఉపన్యాసాలు చెప్తుంటే మధుసూదన్ గారు ఒక చిన్న దీంతో ఆయన ఉపన్యాసానికి బాగా ఇంప్రెస్ అయ్యారు సరోజిని గారు. ఎలాగైనా అంటే అప్పట్లో ఆలోచనలు ఎలా ఉంటాయంటే మెచ్యూర్డ్గా ఉండేవి. ఇలాంటి వ్యక్తి నాకు సరిపోతాడో అనో, లేకపోతే ఇలాంటి వ్యక్తి నాకు భర్తగా వస్తే బాగుంటుందనో. ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ఉండడం వల్ల ఆ డెసిషన్ తీసేసుకున్నారు ఆవిడ. నాకు మధుసూదన్ రావు లాంటి వాడు కావాలి అది తీసుకుని ఏం చేసింది, పెద్దలు ఒప్పుకోరు. అప్పుడు ఏం చేసిందంటే ఈ శ్రీమన్నారాయణ అని బాబాయ్ ఉన్నాడు. ఈవిడ ఏం చేసింది ఫస్ట్, అంటే ఆయన కూడా ఈ తండ్రి వాళ్ళు కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. వాళ్ళ ఇంటి గోడ మీద ఓ సుబ్రహ్మణ్యం బొగ్గుతో రాసి, ఓ సుబ్రహ్మణ్యం నువ్వు నీ కూతురు కాపురం చక్కగా ఉండాలంటే, పెళ్ళైతే చక్కగా చూసుకునేవాడు కావాలంటే, ఇగో పార్టీ దీంట్లో మధుసూదన్ కుర్రాడు ఉన్నాడు, ఆ కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేయి, నీ బాధ్యత తీరుతుంది, ఇది చేస్తుంది అన్నారు. అది చేశారు. అది తర్వాత దానికి వాళ్ళ తమ్ముడు సుబ్రహ్మణ్యం గారు తమ్ముడు శ్రీమన్నారాయణ గారు ఆయన సపోర్ట్ చేశాడు. కుర్రాడు చాలా మంచివాడు, ఇది సర్టిఫికెట్ ఇస్తారు కదా పార్టీలో, చాలా నిజాయితీ గల, అంటే అసలు ఏమాత్రం స్వార్థ చింతన లేని కుర్రాడు అతను. అతనికి ఇచ్చి చేస్తే మన అమ్మాయి చాలా బాగుంటుందని చెప్పేసి చేసి అన్నీ కలిపి చేస్తే ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే అప్పుడు పార్టీ దీంట్లో 25 రూపాయల ఖర్చుతో 2 దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ సిద్ధాంతం ప్రకారం, వాళ్ళ సిద్ధాంతం కమిషన్ ఖర్చు పెట్టకూడదు, హడావిడి ఉండకూడదు, సిద్ధాంతం ప్రకారం చేసి. వీళ్ళు పెర్మనెంట్ కార్యకర్తలు మధుసూదన్ సరోజిని గారు ఈ పార్టీకి. ఓకే. ఇందులో మనం గమనించాల్సింది, ఇద్దరు పార్టీ పరంగానే పెళ్లి చేసుకున్నారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చే ఒకళ్ళనొకళ్ళు నచ్చి పెళ్లి చేసుకున్నారు. ఇది మనం మర్చిపోకూడదు. ఏమండి, పార్టీ కార్యక్రమాల్లో ఇద్దరు అంకిత భావంతో పనిచేస్తున్నారు, భార్యాభర్తలు ఇద్దరు. అటువంటిప్పుడు ఈవిడ పార్టీ పరంగా ఎన్నో రాస్తూ ఉండేవారు. సరోజిని గారు చాలా యాక్టివ్గా ఉండేవారు ఆవిడ కూడా. తర్వాత పార్టీ ఎక్కడైనా డ్రామాలు వేయమంటే, నాటకాలు వేయమంటే పాత్రలు కూడా ధరించేవారు ఈవిడ, సరోజిని గారు. అంటే సరోజిని గారి గురించి చెప్పాలి కదా ముందు. అంటే ఆయన కంటే ముందు పార్టీ దాంట్లో ఉన్నవాడు ఆవిడ. ఆవిడ కూడా పార్టీ కోసం ఏం చేయాలన్నా అది చేస్తూ ఉండేవారు. డ్రామాలు వేస్తూ ఉండేవారు, నాటకాలు వేస్తూ ఉండేవారు, పార్టీ సిద్ధాంతాలని ప్రచారం కోసం తీసుకెళ్ళేవాడు. ఇలా ఉంటున్నప్పుడు ఈవిడ పెళ్ళైన కొన్నాళ్ళకి ఆవిడ ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ అప్పట్లో పార్టీ కార్యక్రమాలు చాలా ముమ్మరంగా ఉన్నాయి. డ్రామాలు వేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు, ముమ్మరంగా ఉంది. వచ్చిన తర్వాత అక్కడ ఏం చేశారంటే ఆలోచించారు, ఈ ప్రెగ్నెన్సీ వస్తే యాక్టివ్ క్యారెక్టర్లు విస్తృతంగా తిరిగి డ్రామాలు వేయలేరు. ఇప్పుడు ఏం చేద్దాం, పిల్ల అడ్డుకుంటుంది కదా అని మధుసూదన్ రావు గారికి ఆవిడకి, మధుసూదన్ రావుకి ముందు డౌట్ వచ్చింది. ఈ స్టాంచి సపోర్టర్ పార్టీకి. ఇప్పుడు ఎలాగా ఏం చేయాలని చెప్పేసి అసలు ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే ఏంటి అనే ఒక ఆలోచన వచ్చింది ఇద్దరికా. ఈయనకి ఫస్ట్. ఓకే. ఈయన అంటే ఆవిడ కూడా పార్టీ, కానీ ఆవిడ ఈజీగా కన్విన్స్ చేయగలిగారు మధుసూదన్ రావు. ఓకే. ఇప్పుడు నువ్వు వెళ్ళావనుకో, ఇంత యాక్టివ్గా చేయలేవు నువ్వు, పాత్రలు ఏ పాత్రలు కూడా ప్రచారం చేయలేవు, కొంచెం అప్పుడప్పుడు డ్యాన్స్ చేయాల్సి వస్తుంది, దీంట్లో మాట్లాడుతూ ఇచ్చేయాల్సి వస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ అంటే తెలిసిందే కదా, చాలా యాక్టివ్గా చేస్తారు దీంట్లో. చేస్తుంటే అది అప్పుడు ఇద్దరు ఒక రాత్రి డెసిషన్ తీసుకున్నారు. సర్లేండి, మనకి ఇంకా వయసు ఉంది, మనకి ఇంకా ఇచ్చేస్తారు కదా, మన పార్టీ కోసం మనం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు చాలామంది మహామహా నాయకులు ఉన్నారు, మనం ఎంత ఒక బిడ్డను త్యాగం చేస్తున్నాం అనుకుని అబార్షన్ చేయించుకుందాం అనుకున్నారు. అబార్షన్ చేయించుకుందాం అనుకుని వారు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే, ఏంటనుకుంటున్నారు మీరు, అబార్షన్ అంటే చాలా మామూలు అనుకుంటారు, ఇట్స్ ఎ క్రైమ్, నేను చేయను, నా చేతులతో నేను ఇచ్చేయను అని చెప్పేసి పంపించేశారు. కానీ వాళ్ళ నిర్ణయం మాత్రం మార్చుకోవాలి మధుసూదన్ రావు. ఏ టెలికాస్ట్ ఈ విస్తృత పర్యటనలు ఉన్నాయి కాబట్టి ఇది ఎలాగైనా జరిగి తీరాలి అని చెప్పేసి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి
అబార్షన్ చేయించారు. ఉమ్. సో దీన్ని బట్టి గ్రహించేదంటే పార్టీ కోసం ఎంత ఇదిగా వీళ్ళు ఉంటారనేది. అంకిత భావంతో చేస్తున్నారో ఏంటో అనేది ఒక ఇదిగా అర్థమైంది. అవును. ఏ? తర్వాత ఈ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళకి పెర్మనెంట్ కార్యకర్తలకి జీతాలు ఉంటాయి, దాదాపుగా 25 లోపో ఏదో. ఉమ్. ఇది చెప్పే లోపల ఏమైందంటే చాలట్ల వీళ్ళ సంవత్సరానికి చాలట్ల. ఉమ్. చాలకపోతే ఏం చేశాడంటే ఒక కిళ్ళి కొట్టు పెట్టుకున్నాడు ఈయన బెదవాళ్ళు. ఓకే. మొగల్రాజపురంలో ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఉమ్. కిళ్ళి కొట్టు కూడా పెట్టుకున్నాడు ఆయన. అంటే అప్పట్లో అద్దులు ఎంతలేండి, 40-45లో పెద్ద Right. అద్దులు లేవు కదా, ఉమ్. ఉమ్. రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు అట్లా ఉండేది. ఉమ్. అలాగే ఒక కిళ్ళి కొట్టు పెట్టుకున్నాడు సెంటర్లో కిళ్ళి పెట్టుకుంటే ఇది ఏం చేశారంటే కొంతకాలం బాగానే జరుగుతుండగా ఏం చేశారంటే వీళ్ళు ఈ పార్టీ వాళ్ళకి కావాల్సి వచ్చింది ఇన్కమ్. ఉమ్. పార్టీకి సభ్యులకు డబ్బులు ఇవ్వటానికి మరి ఇదే కదా, రిచ్ పీపుల్ ఉంటారు కదా కమ్యూనిస్ట్ పార్టీలో, వాళ్ళు వ్యాపారం చేసుకుంటాం, పార్టీ మీకు వదిలేసే ఈ కిల్లి కొట్టు అని చెప్పేసి వాళ్ళు అడిగారు పార్టీ వాళ్ళు. ఆ. పార్టీకి ఇచ్చాడు. ఆ. అంటే ప్రతిదీ అంటే ఉమ్. ఇప్పుడు అంటే ప్రతి పార్టీలోనూ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉంటారు మనకి. అసలు బిడ్డనే త్యాగం చేసినప్పుడు అదే ఉందిలేండి. దీంట్లో ఆ అది కిల్లి పెద్ద కొట్టే ఇదే పెద్ద కాదు. సమస్య కాదు. ఏమండి, చేసింది. ఆ. అది చేస్తూ ఉండగా ఇంత భక్తిభావంతో చేస్తున్నారు కదా, అంత భక్తిభావంతో చేసిన ఒక జనరల్ సెక్రటరీ పిసి జోషి అనే ఆయన్ని కమ్యూనిస్ట్ పార్టీ బహిష్కరించింది పార్టీ నుంచి. ఉమ్. దానికి హట్టయ్యారు వీళ్ళిద్దరు భార్యాభర్తలు. ఓకే. వాళ్ళంటే గురుభావం వీళ్ళకి, ఉమ్. పూజ్యభావం ఎక్కువ ఉంది ఎవరికి, మధుసూదన్ గారికి, సరోజిని గారికి. జోషి గారు అంటే చాలా భక్తిభావం. ఓకే. ఉమ్. అలాంటి ఆయన్ని బహిష్కరించారంటే రేపు మన పరిస్థితి అంతే కదా అని చెప్పేసి మనమే రాజీనామా ఇచ్చేద్దామని చెప్పి పార్టీకి రాజీనామా చేశారు. ఆ. ఈ తర్వాత రేపు చెప్తాను.